హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. దివ్యాంగులకి 5% రిజర్వేషన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఉన్నత విద్యా సంస్థల్లో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి 5% రిజర్వేషన్ని కల్పించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2016 సంవత్సరంలో ఏదైతే చట్టం తీసుకొచ్చారో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, ఆ యొక్క చట్టానికి అనుగుణంగా ఈ యొక్క చర్యలైతే చేపట్టబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి గుర్తుంచుకోండి, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు ఉన్నత విద్యా సంస్థలో చదువుకోవాలి అని అనుకుంటారో అలాంటి వారికి 5% రిజర్వేషన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా దివ్యాంగులు అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి మనకి సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం అనేది ఏ జాబితాలో ఉంది అంటే మాత్రం ఇది రాష్ట్ర జాబితాలో ఉంది. ఎన్నవ షెడ్యూల్లో ఉంది అంటే 7వ షెడ్యూల్లో ఉంది అని గుర్తుంచుకోండి. కాబట్టి గుర్తుంచుకోండి, దివ్యాంగుల సంక్షేమం అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ నందు రాష్ట్ర జాబితాలో ఉంది. చాలామంది కూడా కేంద్ర జాబితానో ఉమ్మడి జాబితానో అనుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కానీ దివ్యాంగుల సంక్షేమం అనేది మాత్రం 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్ర జాబితాలో ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమం పైన చట్టాలు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందండి. రాష్ట్ర జాబితా అంశమైనప్పటికీ కూడా దివ్యాంగుల సంక్షేమం పైన చట్టం చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించడం జరిగింది. ఆ విధంగా జాతీయ దివ్యాంగుల విధానాన్ని 2006 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా వికలాంగులకు సంబంధించి ఒక చట్టాన్ని 1995 సంవత్సరంలో చేయడం జరిగిందండి. ఆ యొక్క చట్టం పేరు వచ్చేసి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ అండి. చాలా ఇంపార్టెంట్. పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 అండి. ఈ యొక్క చట్టం ప్రకారమే దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులను గుర్తించడానికి 7 రకాల వారిని ఇందులో దివ్యాంగులుగా గుర్తించడం జరిగింది. అయితే 2016 సంవత్సరంలో ఈ యొక్క 1995 చట్టానికి సవరణను తీసుకొచ్చి ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్నటువంటి వారిని దివ్యాంగులుగా గుర్తించడం జరిగిందండి. మొదటి చట్టం 1995 ప్రకారం అయితే 7 రకాల వైకల్యాలు ఉన్నటువంటి వారిని దివ్యాంగులుగా గుర్తిస్తే 2016 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్నటువంటి వారిని దివ్యాంగులుగా గుర్తించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఎందుకోసం ఇక్కడ చెప్తున్నానంటే ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన కరెంటు డాటాతో పాటు మనకి సంబంధించిన సంబంధిత సబ్జెక్టు కూడా ఇక్కడే నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. మరొక అంశం అండి, ఒక నివేదిక గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆ నివేదిక వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 అండి. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024ని 2024 జూన్ మాసంలో విడుదల చేయడం జరిగింది. అసలు ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే మాత్రం ప్రపంచ ఆర్థిక ఫోరం లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారని గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆర్థిక ఫోరం లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం
18వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మొత్తంగా ఎన్ని దేశాలను ప్రాతిపాదికగా తీసుకొని ఈ యొక్క నివేదికనైతే రూపొందించారు అంటే 146 దేశాలను ప్రాతిపాదికగా తీసుకొని ఈ యొక్క నివేదికనైతే రూపొందించడం జరిగింది. అయితే ఈ నివేదికను రూపొందించడానికి పరిగణలోకి తీసుకున్న అంశాలు ఎన్ని అంటే మాత్రం 4 అంశాలని గుర్తుంచుకోండి. విద్య, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా రాజకీయ రంగాలలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని అయితే రూపొందించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క నివేదికని మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం విడుదల చేసింది 18వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఈ యొక్క 4 అంశాలను ఆధారంగా చేసుకొని ఒక స్కేల్ని అయితే రూపొందించారండి. ఈ యొక్క GGI అనేటువంటి ఒక సూచికలో 0 to 1 మధ్య స్కోర్ అనేది ఉంటుంది. 0 గనక ఉంటే పూర్తిగా లింగ అసమానత అనేది ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఒకవేళ స్కోర్ అనేది 1కి దగ్గరలో ఉన్న 1 కానీ చేరినట్లయితే ఆ యొక్క దేశంలో పూర్తి లింగ సమానత్వాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి గతంలో ప్రశ్న రావడం జరిగింది. GGG సూచికలో 0 అనేది దేనిని సూచిస్తుందని అడిగారండి. కాబట్టి పూర్తి అసమానతను సూచిస్తుందని గుర్తుంచుకోండి. 1 గనక ఆ యొక్క దేశం యొక్క స్కోర్ ఉంటే పూర్తి లింగ సమానత్వాన్ని సూచిస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో పూర్తి లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఐస్లాండ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఐస్లాండ్ స్కోర్ను చూడండి, 0.935 అంటే మనకి 1కి చాలా దగ్గరలో ఉండడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఐస్లాండ్ అనేటువంటి దేశం ఇలా మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా 15వ సారి అండి. ఐస్లాండ్ లాంటి దేశంలో పూర్తిగా లింగ సమానత్వం ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే, 4వ స్థానంలో న్యూజిలాండ్, 5వ స్థానంలో స్వీడన్ అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఇటీవల కాలంలో తరచుగా ఇలాంటి నివేదికల పైన ఆరోహణ క్రమం అనేది అడుగుతున్నాడు కాబట్టి గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ అనేటువంటి దేశాలు ఉన్నాయి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క నివేదికలో మన భారత్ ర్యాంక్ అనేది ఎన్నవ స్థానంలో ఉంది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారత్ స్థానం వచ్చేసి 129 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. 129 అనేది భారత్ ర్యాంక్ అండి. ఎంత స్కోర్ను నమోదు చేసింది అంటే 0.641, 0.641 అని గుర్తుంచుకోండి. అయితే గతంలో 2023లో మన భారత్ ర్యాంక్ వచ్చేసి 127 ఉండగా ఈసారి ఏకంగా 2 స్థానాలు దిగజారిపోయిందండి. 129వ స్థానానికి పడిపోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఒక విధంగా చూసినట్లయితే లింగ సమానత్వం మధ్య అంతరం అనేది పెరుగుతుంది గత సంవత్సరంతో పోలిస్తే అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నివేదిక నుంచి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ప్రశ్న రావడానికి చాలా చాలా అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో కేంద్ర విదేశీ వ్యవహారాల నూతన కార్యదర్శిగా ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి పర్సన్స్ న్యూస్ అనేటువంటి అంశం పరంగా మనకి కరెంట్ అఫైర్స్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. వార్తల్లో నిలిచిన వ్యక్తులు అనే అంశం కింద ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి. 2024 జూన్ 28వ తేదీన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగిందండి. ఒక్కసారి అతని పేరును చూడండి. విక్రమ్ మిశ్రీ అనేటువంటి వ్యక్తి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా 2024 జూన్ 28వ తేదీన నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు ప్రస్తుతం
జాతీయ భద్రతా ఉప సలహాదారుడుగా ఉండడం జరిగిందండి. చూడండి, ప్రస్తుతం అతడు ఏ పదవిలో కొనసాగుతున్నాడంటే జాతీయ భద్రతా ఉప సలహాదారండి. మనం గత వీడియోలోనే ఒక అంశం డిస్కస్ చేశాం. జాతీయ భద్రతా సలహాదారుడిగా ఇటీవల కాలంలో మళ్ళీ నియమితులైనటువంటి వ్యక్తి అజిత్ దోవల్ అని. అతనికి సలహాదారుడిగా ఉన్నటువంటి ఉప సలహాదారుడు ఎవరు అంటే విక్రమ్ మిశ్రీ అండి. అలాంటి విక్రమ్ మిశ్రీ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. అయితే ఎవరి స్థానంలో ఇతడు విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వినయ్ క్వాత్రా స్థానంలో ఇతడు నియమితులు కావడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఇతడు ఎప్పుడు విదేశాంగ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా బాధ్యతలను చేపడతాడు అంటే 2024 జూలై 15 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ప్రస్తుత కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు కొనసాగుతున్నారంటే మాత్రం సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ప్రస్తుత కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే సుబ్రహ్మణ్య జయశంకర్. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్ పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. 1-2 సార్లు నూతన క్యాబినెట్ను చూసుకొని వెళ్ళండి, అక్కడి నుంచి జతపరచండి అనే విధానంలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరొకటండి, కామన్వెల్త్ కథానికల పోటీలు అనేవి ఇటీవల కాలంలో లండన్ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కామన్వెల్త్ కథానికల పోటీల్లో లేదా కామన్వెల్త్ షార్ట్ పోటీలో ఎవరు విజేతగా నిలిచారు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ యొక్క కామన్వెల్త్ కథానికల పోటీలో విజేతగా నిలిచింది. అలా విజేతగా నిలిచినటువంటి పర్సన్ ఎవరు అంటే మాత్రం సంజనా ఠాకూర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబైకి చెందినటువంటి సంజనా ఠాకూర్ ప్రథమ బహుమతి గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క పోటీలో విజేతగా నిలవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7,359 మంది పోటీ పడగా అందులో మొదటి స్థానాన్ని లేదా మొదటి బహుమతిని మన భారతదేశానికి సంబంధించినటువంటి సంజనా ఠాకూర్ గారు గెలుచుకోవడం జరిగింది. అయితే ఆమెకి నగదు బహుమతి ఎంతగానో ప్రదానం చేస్తారు లేదా ఎంత ప్రదానం చేస్తారంటే 5,000 పౌండ్లు అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ నగదు పారితోషికం లేదా నగదు బహుమతి ఎంత అంటే మాత్రం 5,000 పౌండ్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈమెకు ఏ కథకు గాను ఈ యొక్క కామన్వెల్త్ కథానికల పోటీలో అవార్డు వచ్చింది అంటే మాత్రం ఐశ్వర్య రాయ్ అనేటువంటి కథానికకు ఈమెకి అవార్డు అయితే రావడం జరిగింది. ముంబైలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ఒక అవని అనేటువంటి యువతి కథను ఈ యొక్క ఐశ్వర్య రాయ్ అనేటువంటి పేరు మీదుగా ఆమె ఒక కథను అయితే రాయడం జరిగింది కాబట్టి దానికి బహుమతి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. నేటి వరకు భారతదేశం నుంచి ఈ యొక్క కామన్వెల్త్ కథానికల పోటీలో 4 అవార్డు రావడం జరిగిందండి. 2012లో అనుష్క జస్రాజ్ అనేటువంటి మహిళకి రేడియో స్టోరీ అనేటువంటి స్టోరీకి అవార్డు రావడం జరిగింది. 2016లో పర్షార్ కులకర్ణికి, అదేవిధంగా 2020లో కృతికా పాండే గారికి, అదేవిధంగా 2024లో సంజనా ఠాకూర్ అండి. జస్ట్ పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క అవార్డుని 2012 సంవత్సరంలో ప్రారంభించారండి. అభ్యర్థులకు ఒక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. అసలు కామన్వెల్త్ అంటే ఏంటి అనేది తెలియాలి. అసలు కామన్వెల్త్ దేశాలంటే ఏంటి అభ్యర్థులకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. కామన్వెల్త్ దేశం అంటే బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి ప్రాంతాలు లేదా బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందినటువంటి ఏవైతే దేశాలు ఉంటాయో అలాంటి దేశాలను కామన్వెల్త్ దేశాలని పిలవడం జరుగుతుంది. మరొకటండి, ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం ఫుడ్ కలర్స్ని నిషేధించడం జరిగిందండి. ఆ యొక్క రాష్ట్రం ఏదని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అనుసరించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కలర్స్
ఫుడ్ కలర్స్ను నిషేధించిందని అడుగుతాడు. కాబట్టి కర్ణాటక అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మనం ఏ వంటకంలో అయినా కూడా అందంగా ఆ యొక్క వంటకం కనిపించడం కోసం, అదేవిధంగా రుచికరంగా ఆ వంటకం కనిపించడం కోసం అనేక ఫుడ్ కలర్స్ని వాడుతున్నాం. దానివల్ల మనకు అనారోగ్యానికి సమస్యలు తలెత్తుతాయని తెలిసినా కూడా అప్పటి వరకు అందంగా ఆ ఫుడ్ను కల్పించడం కోసం అనేక ఫుడ్ కలర్స్ను వాడి విషంగా మార్చుకుంటున్నాం ఆ యొక్క వంటకాన్ని. అలాంటి వంటకాలను లేదా అలాంటి ఫుడ్ కలర్స్ని ఎక్కువగా చికెన్, ఫిష్ కబాబ్, అదేవిధంగా కబాబ్ లాంటి శాకాహార వంటల్లో వాడే కలర్లలో ప్రజల ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపుతాయని కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందండి. ప్రస్తుతం రెస్టారెంట్లో ఇలాంటి ఫుడ్ కలర్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి వీటి వలన ఎక్కువగా ప్రజల ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపుతాయని కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ యొక్క నిబంధనలు కనుక ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వ్యాపారులపైన దాదాపుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తాం, అదేవిధంగా 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఈ యొక్క కర్ణాటక ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఫుడ్ కలర్స్ను నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. కాబట్టి కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.